నిజంగా నీ మనస్సాక్షి మీద ఒట్టేసుకొని చెప్పు, మీరు కావాలని చేసుకున్నారా? నేను నమ్మే మల్లన్న మీద ఒట్టు కాదు. కాదు. ఒకవేళ ఇప్పుడు మీకు 2 years కదా, 2 years అయింది మ్యారేజ్ అయ్యి, ఒకవేళ పిల్లలు ఉంటే పిల్లల గురించి కూడా నువ్వు ఆలోచించుకుంటుండేనా? అంటే నాకు అర్థం కాదు. పిల్లలు పుట్టిరనుకో నీకు అవసరం, అప్పుడు కూడా నువ్వు విడాకులు తీసుకొని ఈయనతోటి కలవకుండా ఉంటుండేనా? ఇక ఆ సిచ్యువేషన్ ఎట్లుంటుందన్న, ఇంకా అప్పుడు ఏమో దేవుడి దయ వల్ల ఏం కాకుండా నన్ను జల్దీ బయటికి పంపించేసిండేమో, ఆ పర్సన్ నాకు కరెక్ట్ కాదేమో అనుకొని ఇట్లా ఎన్నిసార్లు అవుతున్నా నేను ఇంకా అతనే అనుకొని. కాదు, ఇప్పుడు అందరు చేసేది ఏం తప్ప అంటే ఫస్ట్ ఆలోచించారు, ఇట్లా గొడవలు వచ్చిన తర్వాత ఆ పర్సన్ ఇప్పుడు నాకు కరెక్ట్ కాదు అని చెప్పేసి అనుకుంటారు. అవునా? కానీ ఎన్నిసార్లు గొడవలు వచ్చినా నేను ఎప్పుడు అట్లా అనుకోలే అన్న, కళ్ళతో చూసి ఇవన్నీ రావడం వల్ల ఇంకొద్దనుకున్నా. ఓకే, నువ్వు శంభో శివశంభో సినిమా చూసినావా? చూడలే. నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత చూడు. సో ఇద్దరు లవర్స్ కోసం ఫ్రెండ్స్ ఒక ముగ్గురు చాలా కష్టపడి వాళ్ళను తీసుకెళ్ళి పెళ్లి చేసుకుంటారు, వీళ్ళని ఒక దగ్గర తీసుకుపోదామని తీసుకొని పోతారు. లాస్ట్ ఒక 2-3 రోజులు కలిసి ఉండి నువ్వు నాకు సెట్ కావు, నేను నీకు సెట్ కానని చెప్పేసి ఎవడింటికి కాడ వెళ్ళిపోతారు. చూసినావా? చూడలేదా? సో అంటే దాన్ని లవ్ అనుకోవాలా కొవ్వు అనుకోవాలా, అది సినిమా చూస్తే నీకు తెలుస్తుంది. నీది లవ్ అంటావా కొవ్వు అంటావా? లవ్వే. ఇప్పటికి ఉందా మరి ఆ లవ్? లేదు. ఒకసారి ఇట్స్ మీ పవర్కి కాల్ ఒకసారి మాట్లాడదాం. ఎందుకు వద్దు, నా దగ్గర నంబర్ లేదనుకుంటున్నావు, నేను చేస్తా. వద్దన్న, ఎందుకు? ఇంకా నేను చెప్పిన కదా, ఆయన ఫేస్ చూడాలని నాకు లేదు, ఇంకా ఆయనతో మాట్లాడాలని లేదు, మళ్ళీ అదే పర్సన్ దగ్గర వద్దు అనుకున్నా అంటే ఇంకొద్దు. ఓకే, లాస్ట్ టైం నువ్వు వంశీతోటి ఎప్పుడు మాట్లాడినావు? లాస్ట్ టైం అంటే నిజం చెప్పాలంటే నేను నిన్ననే మాట్లాడా. ఈరోజు మాట్లాడలే? ఈరోజు మార్నింగ్ మాట్లాడా, అంటే కొన్ని ఇష్యూస్ అయితే. నిజం చెప్పాలంటే నిన్న మాట్లాడినంట, కానీ మళ్ళీ ఈరోజు మాట్లాడాలంటే ఈరోజు మాట్లాడినంట. అన్న మీరు అడగండి ఎందుకు మాట్లాడారు అని చెప్పి. సరే, నిన్నెందుకు మాట్లాడినావు, ఈరోజు ఎందుకు మాట్లాడినావు, మళ్ళీ నాకు నిన్న మాట్లాడినానే అబద్ధం ఎందుకు చెప్పినావు? అబద్ధం కాదన్న, మీరు అన్నారు ఎప్పుడు లాస్ట్ టైం మాట్లాడారని, నేను నిన్న ఇవాళ మాట్లాడినా అని చెప్పిన. కవర్ చేసినావు మంచిగా. సరే, ఈ రోజు ఏం మాట్లాడినావు, నిన్నేం మాట్లాడినావు? అంటే ఒకటి గొడవ అవుతుంది, ఆ మ్యాటర్లా ఫోన్ చేసి మాట్లాడా. ఏం గొడవ? ఇట్లనే ఒక రీల్ చేయడం వల్ల మీ ఇద్దరు రిలేషన్లు ఉన్నారా అని నెగిటివ్ వేలో పోర్ట్రేట్ చేస్తుండు. కాదు, నెగిటివ్ కాదు, నిజమేనంట కదా, మీరు ఇద్దరు రిలేషన్లు ఉన్నారంట కదా. దండం పెట్టాలి జనాలకి. కాదన్నా, కాదు, వస్తున్నాయి కదా సౌండ్స్ బయట నుంచి, అంటే ఇట్లా వినిపిస్తుంది కదా, అంటే ఒక ఆయన వెళ్ళిపోయింది, ఈయనను. అబ్బో, నిజం చెప్పాలంటే అసలు అట్లా క్వశ్చన్ చేసి అట్లా కామెంట్స్ పెట్టే ముందు నాకు ఒకటి చెప్పాలనిపిస్తుంది. వాళ్ళ ఇంట్లో కూడా ఉంటారు కదా, వాళ్ళు ఇట్లా ఒక అన్న, నేను ముగ్గురిని ఫాలో అవుతున్నా, సన్నీ లియోన్, మా అన్న, ఇంకా ఇప్పుడు ఎవరైతే రీల్ చేసిందో అతన్ని. వంశీని ఎందుకు ఫాలో అవుతలే? నేను ఇప్పటి నుంచి కాదు, మేము ఎప్పటి నుంచో ఫాలో అవ్వట్లేదు. ఎందుకు? అంటే తను ఏం చెప్పాడంటే నన్ను ఫాలో కొట్టు అని అన్నాడు, నేను కొట్టా నువ్వే కొట్టా అని అన్నాడు. నువ్వు కొట్టు అని అంటే నేను కొట్టా, మనం ఫాలో కొట్టుకోవద్దు, అందరూ సేమ్ రొటీన్ అయిపోతుంది అందరిలాగా, మనం ఫాలో కొట్టుకోవద్దు అని అన్నాడు. సరే తీ అని చెప్పి నేను ఫాలో ఎప్పటి నుంచి. కాదు, ఇప్పుడు ఇద్దరు భార్యాభర్తలు వాళ్ళే ఇద్దరు లవ్ చూపించుకోకుండా వేరే వాళ్ళు ఎట్లా చూపించుకుంటారు నాకు తెలియదు. అంటే వీళ్ళు అన్ని ఇచ్చిపుచ్చుకున్నారు మళ్ళీ. కలిసి ఉన్నప్పుడు మేము ఎప్పుడైతే కలిసి ఉన్నామో 7 months బ్యాక్, అప్పుడు కలిసి ఉన్నప్పుడు అప్పటి నుంచి ఫాలో లేదు మా ఇద్దరికి, ఫాలో లేదు. ఓకే, అంటే ఫాలో లేదంటే ఎందుకు ఫాలో లేదా అనుకుంటున్నా అంటే నేనైతే, ఒకవేళ ఈమెను ఫాలో అయితే ఈమె ఎవరని చెప్పేసి ఆయనకు మెసేజ్ చేసే వాళ్ళు అడుగుతారు, ఈమెకు మెసేజ్ చేసే వాళ్ళు ఆయన ఎవరని అడుగుతారు. వైఫ్ కదన్నా, అట్లా ఎందుకు అడుగుతారు? ఓకే, మేము ఆల్రెడీ రీల్ చేసినాం 2 states, అందరు బయట 10 మందికి తెలుసు కదా, అట్లా ఎందుకు క్వశ్చన్ చేస్తారు, ఈమె ఎవరు ఏంది అని చెప్పి క్వశ్చన్ చేయరా? ఎందుకు వేస్తారన్నా? ఓకే, అంటే కాదు, నీతో పెళ్ళయిందని చెప్పేసి ఆయనకు మెసేజ్ చేసే వాళ్ళకి అందరికి తెలుసు కదా, మరి వాళ్ళందరూ మెసేజ్లు ఇస్తారు కదా, మరి ఎప్పుడు వీడియో కాల్ నువ్వు చెప్పినావు కదా నిన్న. అప్పుడు నేను ఏమో ఇంకా వచ్చేటోళ్ళు ఎట్లా వస్తారో నాకు తెలియదు. ఇంకా ఒకవేళ నీకు పిల్లలు ఉంటే ఏం చేస్తున్నాను? పిల్లలు ఉంటుండే ఏమో నా సిచ్యువేషన్ ఎట్లుంటుంటేనో ఇంకా తెలియదు, ఫేస్ చేస్తేనే కన్నా తెలిసేది ఎట్లా ఏంది అని చెప్పి. ఓకే, కాదు, ఇప్పుడు వంశీతోటి నువ్వు గొడవ పడ్డావు, సో ఇంకో వ్యక్తితో నువ్వు రీల్ ఎందుకు చేసినావు? అరే అన్న, రీల్స్ అన్న నా ప్యాషన్, అది నేను రీల్స్ చేస్తా కాబట్టి. సో రీల్స్ అంటే ప్యాషన్ అంట, ఇంతకు ముందుకు నువ్వు అన్నావు
ఏంది తను అంటే ఒక కవర్ సాంగ్ చేసిండు, రీల్స్ కూడా చేసిండు అమ్మాయితోటి. ఓకే, మీరు అన్న పాయింట్లోనే నేను వస్తా. తను ఎట్లే కవర్ సాంగ్ తీసిండు, ఓకే కవర్ సాంగ్లో ఎన్నో ఉంటే ఓకే లైట్. తను కవర్ సాంగ్ చేసింది కాక ఆ పర్సన్ తోని హగ్ చేసుకోవడం, కిస్ పెట్టుకోవడం, ఆ ఫోటోలు వైఫ్ అండ్ హస్బెండ్ ఫోటోలు దిగి నడుము మీద చేయి పెట్టుకొని స్టోరీలు పెట్టడం, నేను అట్లా చేసినానా? నేను చేసినానా అట్లా? నేను చేయలే కదా. మేము పక్క నుండి వాక్ కొట్టి ఒక ట్రెండింగ్ సాంగ్ పెట్టుకున్నాం అంతే, అంతకుమించి ఏమైనా తప్పు ఉంది అందులో? తప్పు లేదా? తప్పు ఎందుకుంటది? సరే తప్పు లేదంట. సో ఇంకో వీడియో కూడా నువ్వు చేసినావు, ఏది అంటే బస్ లో ఇద్దరు కలిసిపోతుంటే అదేవతో చెప్పిందంట, అది అని చెప్పేసి మాట్లాడు. ఓకే, నేను ఫోన్ చేస్తా, అది విత్ ప్రూఫ్ తో సహా. మా అక్క వాళ్ళు అందరు ఉన్నారు. అది మా అన్న, మా సొంత అన్న సాయి. నేను హన్మకొండ నుంచి కరీంనగర్ పోతున్నా. నేను పోతుంటే ఎవరో కాలేజ్ వాళ్ళు వీడియో తీసి వంశీకి పెట్టినారు. వంశీ చూసి నన్ను ఏమనలే అప్పటికి, నాకు ఫోన్ చేసి తిట్టినాడు, ఎక్కడ తిరుగుతున్నావు అది దాన్ని తిట్టినాడు. ఫోటోలో మీ అన్న కనిపిస్తాడు కదా వంశీకి? కనిపించిన, అందుకే నన్ను ఏమనలే వంశీ, ఏమనలే. ఇప్పుడు కావాలంటే తర్వాత మీరు అడగండి వంశీకి, ఇప్పుడు కాదు తర్వాత అడగండి. హర్ష ఇట్లా బస్సులో వెళ్ళింది కదా, ఆయన ఎవరు అని చెప్పి అడగండి, చెప్తాడు తనే మీకు. అది మా అన్న, స్పెట్స్ పెట్టుకొని ఉంటాడు మా అన్న. అందుకే నన్ను ఏమనలే. ఏమని అడిగాడంటే నువ్వు ఏడ తిరుగుతున్నావు, ఏం చేస్తున్నావు అని చెప్పేసి నాకు అట్లా మాట్లాడంగానే నేను ఏం చేయను దీనికి, నేను ఎందుకు పడాలి, ఎవరు పడతారన్న, ఏం చేయను తప్పుకి. తప్పు చేస్తున్నా తిడుతున్నా అంటే నేను చేస్తున్నా కదా తిట్టుకొని అని లైట్ తీసుకుంటా. కానీ నేను ఏం చేయను వాటికి నేను ఎట్లా తీసుకోవాలి? అసలే నేను ఏమన్నా మాట అంటేనే నేను తీసుకోలేను, అట్లా అంటే నేను చెయ్యని వాటికి కూడా పడాలి అంటే నా వల్ల అవ్వదు ఇంకా. అయితే ఇప్పుడు మీ అమ్మ నాన్న వాళ్ళు నీకు ఏం చెప్తున్నారు, ఏమంటున్నారు? వదిలేయ అంటున్నారా వంశీని? వదిలేయనంటే ఇంకా తను చెప్పాడు కదా ఆమె చూసుకుంటుంది అని చెప్పినప్పుడు నీది నువ్వు చూసుకో. ఎవరి పేరెంట్స్ అన్నా వాళ్ళ పిల్లల్ని మంచిగా కోరుకుంటారు కదన్న. ఇంతగానం చూసిన తర్వాత ఏ పేరెంట్స్ యాక్సెప్ట్ చేస్తే మళ్ళీ పంపిస్తే మళ్ళీ అదే సిచ్యువేషన్ ఫేస్ చేయనని ఏంటి గ్యారంటీ? ఓకే, కరెక్ట్. అంటే ఆ సిచ్యువేషన్ మళ్ళీ వస్తుందేమో అని చెప్పేసి నువ్వు వెళ్ళట్లే? వస్తుంది కాదు, వస్తుంది. ఫిక్స్ అయిపోయినా? ఫిక్స్ అయినా. ఓకే. ఎందుకంటే తన గురించి నాకు ఫస్ట్ నుంచి తెలిసి కూడా నేను పెళ్లి చేసుకొని అంత చేసిన తర్వాత కూడా మళ్ళీ అదే ట్వైస్ రిపీట్ చేసి. అయితే మీ అత్త వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కాల్ కానీ ఏమన్నా మీ అత్త వాళ్ళ దగ్గర నుంచి? నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నా, ఏంటంటే మీరు అన్నారు కదా మీ అత్త ఫోన్ చేయలేదా అని చెప్పి. నేను అడిగా మొన్న పిఎస్ దగ్గర వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మకి క్వశ్చన్ చేస్తే నా దగ్గర వీడియో ఉంది. వాళ్ళ అమ్మ ఏమేమి మాట్లాడిందో, ఆ పిల్ల ఎవరైతే కవర్ సాంగ్లో ఉందో ఆ పిల్ల గురించి ఏమేమి మాట్లాడింది, వాళ్ళ ఫ్రెండ్స్ గురించి ఏమేమి మాట్లాడి నా దగ్గర వీడియో ఉంది, మీకు చూపిస్తా తర్వాతకి. నేను అన్న ఒకటే క్వశ్చన్ చేసిన, ఇప్పుడు నేను చేసింది కరెక్టో రాంగో మీరు చెప్పండి. ఏంటంటే ఇన్ని వేస్తుండు, నువ్వు నాకు కాల్ చేసి హర్ష ఇట్లా వేస్తుండని చెప్తే నీకేమైంది అని అన్న. అది తప్ప అన్నది? మీ అత్తమ్మని అడిగినావు, ఇన్ని చేస్తుండు నీకు తెలుసు, నీ కళ్ళ ముంగటే జరుగుతున్నాయి, మరి పక్కకు వచ్చి హర్ష ఇట్లా చేస్తుండు అని చెప్పడానికి ఏమైంది? అప్పుడు ఆమె ఏమంటుంది తెలుసా, నన్నే డేక్తలేడు, నన్నే చూస్తలేడు అని మాట్లాడతాడు. సరే నీకు ఫోన్ చేసి చెప్పింది, ఏం చేస్తావు? ఏం చేస్తా అంటే వస్తే ఆమె సపోర్ట్, ఒక అబ్బాయి తరఫుకెళ్ళి వాళ్ళ అమ్మ ఒక కోడలికి సపోర్ట్ ఉన్నప్పుడు ఆ కోడలు ఎక్కడన్నా వెళ్తుందన్న. తల్లి సపోర్ట్ లేనప్పుడు నేను ఎక్కడ వెళ్ళాలి? సపోర్ట్ లేదని నువ్వు చెప్తున్నావు. ఇప్పుడు షాప్ ఓపెనింగ్ అయింది, ఏది బట్టల షాప్ సంథింగ్ ఏదో ఓపెన్ చేసిరు కదా. సో ఓపెన్ అయినప్పుడు వాళ్ళ అమ్మ ఉంది కదా అక్కడ, వాళ్ళమ్మ ఆయన దగ్గర ఆయనకు సపోర్ట్ చేస్తాను, నాకెందుకు వేస్తుందన్న? ఓకే, నేను అదే అంటున్నా కదా, ఒక అత్త ఒక కోడలికి సపోర్ట్ చేస్తే ఆ కోడలు ఎంత దాకానే వెళ్తుంది. ఎందుకంటే తల్లిని కాదనుకొని ఆ ఇంటి పేరు మార్చుకొని అన్నిటికీ నువ్వే అనుకొని నీ కొడుకే అనుకొని నీ ఇంటికి వచ్చినప్పుడు ఒక అత్త ఒక కోడలతో ఎట్లుండాలా కదా. నాకేం ఎవరు సపోర్ట్ లేరు, నా పేరెంట్సే అంతే. ఇంకా నేను అందుకే అన్నిటికీ. కానీ నిజం చెప్పాలంటే నా పేషెంట్స్కి నాకు అబ్బా నాకు నేనే ఒక్కొక్కసారి అనిపించింది నీ ఓపికే ఇంతవరకు తీసుకొస్తుంది అనిపించింది. కానీ నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకున్నావు కాబట్టి నువ్వంతలు నువ్వు చేసుకున్నావు అంటే నీ అంతలు నువ్వే గోతిలో నువ్వే పడిపోయినావు. నీ అంతలు నా గోతిలో నేనే పడ్డా. ఆ 2.5 years పైకి చూస్తున్నా కూడా ఎవ్వరు లేరు, లేపేటోళ్ళు ఎవరు లేరు, ఉండరు కూడా. ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్తా, నువ్వు చేసుకున్నావు కాబట్టి అంటారు, నువ్వే వేసుకున్నావు కదా తప్పు, ఇక నువ్వే అనుభవించు అంటారు. ఇంకో విషయం, చాలా మంది లవ్ చేసుకునే వాళ్ళకి ఒకటి చెప్పాలి, ఏంటంటే మీరు లవ్ చేసుకుంటారు, లవ్ చేసుకొని పెళ్లి చేసుకొని లేచిపోతారు, అది చేస్తారు, మళ్ళీ పెళ్లి చేసుకుంటారు, మళ్ళీ గొడవలు అయితే ఇట్లా వస్తారు. వీళ్ళ పేరెంట్స్ ఏమైనా చూసుకుంటున్నారు కాబట్టి వాళ్ళ ఇంట్లో ఉంది.
ఒకవేళ వాళ్ళ పేరెంట్స్ లేకుంటే చనిపోతుండనో ఏమైతుండనో అది పక్కన పెట్టండి. ఒకవేళ అదే మీరు లవ్ మ్యారేజ్ కాకుండా అరేంజ్ మ్యారేజ్ అంటే తల్లిదండ్రులు కుదిరించిన పెళ్లి చేసుకుంటే ఆ అల్లుడు ఎన్ని తప్పులు చేసినా వాళ్ళ ఇంట్లో నుంచి ఒక 10 మంది వెళ్ళి అల్లుడిని గల్లా పట్టుకొని అడుగుతారు. అడిగే రైట్ ఉంటుంది అప్పుడు. అడిగే రైట్ ఉంటుంది. ఆ రైట్ కూడా మీరు లేకుండా చేస్తున్నారు. ఎందుకంటే పెళ్ళి ఎంత చెప్పి చేసుకున్నా వాళ్ళకి ఇష్టమైనది పెళ్ళి అయితే చేసుకోలే కదా. మా పెళ్ళి సరే, ఇప్పుడు నువ్వు రీల్ చేసినావు కదా, అబ్బాయి ఎవరు? అబ్బాయి పేరు? ఫ్రెండ్ అన్న. పేరు? మహేష్. మయ్యా మహేషా? మహేష్ అయితే మై అంటారు అందరు. ఓకే, అంటే చాలా దగ్గర వాళ్ళే మహి అని పిలుస్తారు కదా. సో మహేష్ నీకు ఎప్పటి నుంచి తెలుసు? వంశీ పెళ్లి చేసుకున్నా కానీ తెలుసు, ఎందుకంటే మేము రీల్స్ చేసేటోళ్ళం కదా, వస్తుండే వంశీ వాళ్ళ దోసే. ఓకే, అంటే నువ్వు ఇప్పుడు కాదు రీల్ చేసింది, ఆయన తోటి ఫస్ట్ నుంచి కూడా రీల్ చేసినావు? ఫస్ట్ నుంచి రీల్ తీయలేదు, మేము తీస్తుంటే వస్తుండే, అప్పుడప్పుడు వస్తుండే, కలుస్తుండే. ఆయన ఎవరు? వంశీ వాళ్ళ ఫ్రెండా? వంశీ వాళ్ళ ఫ్రెండ్. ఇప్పటి నుంచి కాదు, వాళ్ళు ఎప్పటి నుంచో ఫ్రెండ్స్. కాదు, వంశీ అన్నాడా మరి? అంటే నువ్వు మహేష్ని లవ్ చేస్తున్నావు అని మనం అన్నాడా? అంటే ఇట్లా వచ్చినాయి కదా కామెంట్స్, అంటే ఈయనను ఒక ఆయనతో చేసింది, ఆయన ఎవరు, ఇంకోలను పట్టుకుందా ఈమె అని కామెంట్లో చూసినాం కదా. సో వంశీ ఏం అడగలేడు, ఎందుకంటే వంశీకి తెలుసు కాబట్టి. అంతేనా? వంశీ నాకు అడిగినాడు, ఏమని? మీరు రీల్ చేసినారు కదా, ఎందుకు వేసినారు, అది ఇది నెగిటివ్ వేలో పోర్ట్రేట్ చేసాను. నెగిటివ్ వేలో పోర్ట్రేట్ చేసి అక్కడ ఏం లేదు మేము చేసింది, అక్కడ నార్మల్గా వీడియో తీసినాము. ఎందుకంటే రీల్స్ తీస్తా కాబట్టి నాకు ఇప్పుడు నేను నిజం చెప్పాలంటే ఒక వేలో ఫైనాన్షియల్గా చూసుకుంటే రీల్స్ చేస్తేనే ప్రమోషన్స్ అట్లా ఇట్లా వస్తుంది. నేను రీల్స్ చేస్తా కాబట్టి ఇప్పుడు నేను ఒక్కదాన్ని చేస్తే పోతుంది. ఇప్పుడు నేనేమనుకున్నా అంటే సరే నేను ఏం తప్పు చేయట్లే కదా, రీల్ చేద్దామని చెప్పేసి నేను ఆయనను పిలిచి వాక్ కొట్టినాం అంతే. అంతకుమించి మా ఇద్దరికి ఏం రిలేషన్ లేదు. కాదు, మీరు ఇద్దరు కలిసినాక చాలా డబ్బులు సంపాదించారు కదా, కారు కూడా కొన్నారు, అవునా? కొన్నారు కదా. సో అవన్నీ ఎవరి పైసలు? అంటే నీ సంపాదన, వంశీ సంపాదన? ఎవరి పైసలని ఎట్లా అడిగినావు అన్న అంటే ఇప్పుడు తన దగ్గర ఈవెన్ 1 రూపీ లేని కానించి ఐఎమ్ దేర్ విత్ హిమ్, నేను ఆయనతోనే ఉన్నా. ఓకే, ఈవెన్ 1 రూపీ కూడా లేనప్పుడు కూడా ఆయనతో నేనున్నా. పెళ్ళైన 2 months దాకా కూడా మేము యూట్యూబ్ పెట్టలేదు. పెళ్ళైన తర్వాత ఒక 2-3 days తర్వాత మేము ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసినాం, వి గాట్ ఫేమ్, ఇంకా అంతా ఉంది. యూట్యూబ్ మేము 2 months తర్వాత చేసినాం. ఇప్పుడు ఏ మొగుడు పక్కనైనా ఒక ఆడది ఉంటేనే వాడు హైప్ ఉంటాడు, అది ఫ్యాక్ట్. ఇంకా అవునా కదా. ఇప్పుడు నేను లేకున్నా సరే తను ఎదిగిండు, ఇప్పుడు పైసలు సంపాదిస్తుండు, నేను లేనప్పటి నుంచి పైసలు సంపాదిస్తుండు, ఓకే. కానీ ఫస్ట్ నుంచి ఎవరున్నారు? నేనే ఉన్నా కదా. ఇప్పుడు మీరు అన్నారు ఆయన పైసలా నీ పైసలా అని చెప్పి, ఇద్దరం ఉన్నాం కాబట్టి ఇద్దరివి. సరే, ఎన్ని పైసలు తీసుకొని పోయినావు మరి నువ్వు? అమ్మో నాకు వద్దన్నా. ఎందుకు వద్దంటే ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడిగిన, పైసలు ఎవరి అని, నువ్వు ఇద్దరు పైసలు అన్నావు. ఇప్పుడు ఆయన నేను యాజ్ ఎ వైఫ్ అండ్ హస్బెండ్ కాబట్టి ఇద్దరు అయితే ఆ పైసలు, ఆయన ఒక్కడదానే చెప్పాను కదా. ఎందుకంటే నేను అంటే ఇప్పుడు మీ ఇద్దరికి ఒకవేళ విడాకులు తీసుకుంటా మీరిద్దరు, సో ఇప్పుడు నువ్వు ఎంత సంపాదించినావు ఆ పైసలు తీసుకుని వెళ్తావా? నేను ఎందుకు తీసుకుంటా? నాకు ఏదో ఒకటి. సో ఇంకో విషయం చెప్తా, మీరు కారు కొన్నారా? అది నెట్టా ఫైనాన్సా? అంటే అది 1,10,000 మా మమ్మీ పేరు మీద లోన్ తీసుకున్నాం. ఓకే, అది ఎవరి పైన ఉంది కారు నేమ్? ఎవరి పేరు మీద లేదు, సెకండ్ హ్యాండ్ లో తీసుకున్నాం. ఓకే, అది ఇప్పుడు 1 lakh ఉండే మా దగ్గర, 1,10,000 మా మమ్మీ పేరు మీద లోన్ తీసుకున్నాం బజాజ్ లో. ఇంకా తర్వాత కార్ అమ్మేసిండు. ఈఎంఐ ఎవరు కడతారు ఇప్పటికి? సో ఎన్ని పైసలు వచ్చినాయి అమ్మేస్తే? ఎన్ని పైసలు వచ్చినాయి? 1 lakh వచ్చినాయి అనుకుంటే, మిగతా పైసలు ఇవ్వలే అన్న, ఆయనకే ఇస్తుండేమో, నాకు తెలియదు అన్న అవన్నీ. ఇంకా ఓకే, సో అవేం తెలియదు నీకు?